ఖురాన్ను కలాముల్లాహ్ అంటారు. అంటే ఇది ఇస్లాం దేవుడు అల్లాహ్ ఉచ్చరించిన మాటలు. ఇస్లాంలో ఇది దేవుడు స్వయంగా చెప్పిన శబ్దం. ఇది మొత్తం మానవజాతి కోసం ప్రపంచాంతం వరకు చెల్లుబాటవుతుంది. ఖురాన్లో ప్రతి వాక్యము ఒక శాసనం. రండి అలాంటి ఒక వాక్యం ఇప్పుడు చూద్దాం. ఖురాన్ 2:223 మీ ఆడవాళ్లు మీ పంట భూములు, కాబట్టి మీరు మీ పంట భూమిలో ఎలా కావాలంటే అలా ప్రవేశించండి. మీరు మీకు ముందుగా మంచి కార్యాలు పంపండి. అల్లాహ్ను భయపడండి, మీరు ఆయనను కలుస్తారని తెలుసుకోండి. విశ్వాసులకు శుభవార్త చెప్పు. ఆ మొదటి మాట గమనించండి. అల్లాహ్ అంటున్నారు, మీ ఆడవాళ్లు మీ పంట పొలాలు. మీ ఆడవాళ్లు అంటే ఎవరు? మీ భార్యలు, మీ బానిసలు. ఇస్లాం ప్రకారం ఒక పురుషుడికి ఒకేసారి భార్యలు మరియు బానిసలు కలిగి ఉండవచ్చు. ఈ వాక్యం ఒక మగవాడికి ఉన్న అన్ని స్త్రీల భార్యలు, బానిసలు సందర్భంలో చెప్పబడింది. మీ పంట భూములు అంటే ఏమిటి? అంటే మీరు దున్నిన పొలం, మీ పంట భూమి. ఇప్పుడు ఆ భూమితో మనం ఏమి చేస్తాము? జనరలీ ఆదాయం కోసం వాడుతాం. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దున్నుతాం. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు విత్తనాలు వేస్తాం. అవసరమైతే ఇంకొద్దరికి కౌలుకు ఇస్తాం. ఇక అవసరం లేకపోతే అమ్మేస్తాం కూడా. ఇది వినిపించడానికి వ్యవసాయ వివరణలా అనిపించవచ్చు, కానీ ఖురాన్ ఇది స్త్రీలపై వర్తింపచేస్తోంది. తర్వాత అల్లాహ్ గారి వాక్యం చూస్తే, మీ పొలంలో మీరు ఎలా కావాలంటే అలా ప్రవేశించండి. ఎప్పుడు కావాలన్నా ఎటు నుంచైనా మీ ఇష్టం. ఇది నిజంగా వ్యవసాయ భూమి గురించి కాదు. ఇది ఆడదాని శరీరాన్ని పొలంలాగా చూపిస్తూ పురుషుడు ఎలా ప్రవేశించాలనుకుంటే అలా చేసుకోవచ్చు అని చెబుతుంది. ఇక్కడ అల్లాహ్ గారి ఉద్దేశం స్పష్టం. స్త్రీ పట్ల మగవాడికి పూర్తి హక్కు ఉంది. మా గురించి ఒక్క వాక్యం అయినా ఉందా? అల్లాహ్ గారు లక్షల మగవాళ్లకు చెప్పిన హక్కుల వాక్యాలు. మా హక్కుల మాటేంటి?